నమస్తే వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్ నేను రాజశేఖర్ ప్రాంతం ఏదైనా అంశం ఏదైనా ఇష్యూ ఏదైనా పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 15 మంది కౌన్సిలర్లు హాజరైనటువంటి పరిస్థితి, ఇద్దరు గైహాజరవడంతో నెలకొన్నటువంటి అనిశ్చితి. ప్రధానంగా చూసుకుంటే అవిశ్వాసం వేగిపోవడంతో ఒక దుమ్మలపాటి వెంకటేశ్వరరావు కొనసాగుతారని కూడా ప్రత్యేక అధికారి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. తన భర్తను తనకు అప్పచెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో భార్య కూతురు అక్కడ ఒక రకమైన నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, కిడ్నాప్ చేశారని కూడా కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మున్సిపాలిటీలో గత నెలలో కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం ప్రకటించాలని చెప్పేసి తీర్మాన కాపీని కలెక్టర్ కు అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పేసి తేదీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు కోరం 24 మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి కౌన్సిలర్లు ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి 17 మంది కోరం 93 కోరం పూర్తి కావాల్సి ఉండగా ఈ యొక్క కోరం పూర్తి కాకుండా 15 మంది కౌన్సిలర్లు మాత్రమే ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి అటెండ్ కావడం జరిగింది. అంటే ఈ యొక్క కోరం పూర్తి కావని నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి స్పెషల్ అధికారి స్థానిక కొత్తగూడెం ఆర్డీఓ శిరీష్ ఈ రోజు అక్కడికి రావడం జరిగింది. ఈ తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో కోరం వీగిపోవడంతో గతంలో ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీ చైర్మన్ దుమ్మలపాటి వెంకటేశ్వరరావు ఆయనే కొనసాగుతారని చెప్పేసి ప్రకటించారు. అలాగే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలపైన ఈ యొక్క ఉన్నతాధికారులకు తెలియజేస్తానని చెప్పారు. ఈ యొక్క తీర్మానం వీగిపోయేందుకు అధికార చైర్మన్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారని చెప్పేసి ఆ యొక్క కుటుంబ సభ్యులు అలాగే ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మా భర్తకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఆయన శ్రీమతి కూడా ఆరోపించినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి పోలీసు భద్రత ఏర్పాటు చేసి ఈ యొక్క సంఘటనలు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రత కల్పించారు. అలాగే ఈ యొక్క సమావేశం పూర్తి అయిన తర్వాత ఈ యొక్క స్పెషల్ అధికారి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క తీర్మానం ఏదైతే ఉందో వీగిపోయిన నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ కొనసాగుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు కూడా ఈ యొక్క నెలకొన్నటువంటి నేపథ్యంలో చివరకు ప్రశాంతంగా నిర్వహించినటువంటి సందర్భం కూడా ఉంది రాజశేఖర్. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఎవరైతే నాగేశ్వరరావు సత్యమని ఉన్నారో ఆమె లక్ష్మి ప్రధానంగా కొన్ని డిమాండ్స్ కూడా చేసింది. తన భర్తను చంపేస్తారని బెదిరింపులు ఉన్నటువంటి పరిస్థితి, అలాంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె నిరసన ధర్నా చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యే కోరకనకపై కొన్ని ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి పోలీసులు ఏమైనా ఆమె కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందో, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గతంలో ఇక్కడ ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మాజీ శాసనసభ్యురాలు ఆమె ఇద్దరి మధ్యలో కూడా బగ్గుమనేటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ యొక్క మున్సిపాలిటీకి అంటుకుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి ప్రకటించారని కూడా చెప్పుకోవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో కొత్తగూడెం ఇల్లందు మున్సిపాలిటీకి ఈ యొక్క పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు ఈ యొక్క పూర్తి స్థాయిలో పాల్గొనడం జరిగింది. ప్రతిపక్ష సభ్యులు పాల్గొనలేదని చెప్పేసి 15 మందే పాల్గొన్నారు. 17 మంది కోరం పూర్తి కావాల్సి ఉండగా ఇక్కడ 15 మంది పాల్గొన్నారు. కాబట్టి అవిశ్వాసం తీర్మానం వీగిపోయిందని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ డీవీనే అంటే దుమ్మలపాటి వెంకటేశ్వరరావు కొనసాగుతారని కూడా చెప్పారు. ఇక్కడ ఎవరు కూడా కిడ్నాప్లకు పాల్పడలేదు, ఏ విధమైనటువంటి కిడ్నాప్లు జరగలేదని చెప్పేసి కూడా ఈ యొక్క పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కూడా వారు తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది రాజశేఖర్.
ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఆదిలాబాద్కు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టికెట్ల కోసం ఆశావాహులు ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నటువంటి పరిస్థితి. వైపు కాంగ్రెస్ బీజేపీలపై ప్రధానంగా మధ్య పోటీ ఉండబోతుంది. బీఆర్ఎస్లో ఒకరిద్దరే పోటీలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల దిమకా పోరే ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా వలసలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కీలక నేత కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే భారీగా చేరికలు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఆదిలాబాద్ లో మాత్రం ఈ యొక్క వేడైతే రాస్తుంది. ఆ తర్వాత చేస్తున్నారు. ఎస్ నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. సార్ ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా జోష్ తగ్గింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తగ్గినటువంటి గ్రాఫ్ పరిస్థితి కనిపిస్తుంది. నాయకులకు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్యకర్త మాట్లాడుతున్న తనంలో ఆయనకు మద్దతుగా మరికొంతమంది కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి నవీన్. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు జోష్ మొన్న జరిగే ఎలక్షన్ తర్వాత జోష్ తగ్గినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా కంచుకోటగా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా జరిగినటువంటి 2 సార్లు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం క్లీన్ చూపి కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొన్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా పూర్తిగా దాని పరిస్థితి మాత్రం తారుమారైన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అసలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున అభ్యర్థి కూడా బరిలో ఎవరు ఉంటారని కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి తెలంగాణ వచ్చిన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కవిత గెలుపొందారు. తర్వాత 2008లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు బీజేపీ అభ్యర్థి అభ్యర్థి చేతిలో కూడా ఘోరంగా ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా కవిత దూరంగా బయట రాజకీయాలకు కూడా దూరంగా నిజామాబాద్ జిల్లాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆ తర్వాత మొన్న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు నిజామాబాద్ అర్బన్ తో పాటు ఇటు బోధన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు. అయితే ఆ ఎన్నికల ప్రచారం పాల్గొన్నప్పటికీ కూడా అక్కడ ఆమెకు అక్కడ పూర్తిగా 2 స్థానాలతో పాటు పూర్తిగా కేవలం ఇటు బాల్కొండ నియోజకవర్గం ఒక్కడే మాత్రం గెలుపొంది. దీంతో కవిత కూడా తర్వాత అప్పటి నుంచి రాజకీయాలు కొద్దిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తన ప్రచారంలో అయితే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు తనకు సపోర్ట్ చేయలేరు, తనకు మద్దతుగా నిలవలేరు. ఎక్కడ కార్యకర్తలు కలుద్దామన్నా కూడా అక్కడ కలనిపోయే పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్తూ వస్తున్నారు. దీంతో ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బరిలో ఉంటారా అని కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతవరకు కూడా ఎవరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున చూసుకోవచ్చు, బీజేపీ తరఫున అభ్యర్థులు కూడా 3 కాదు 4 బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీజేపీ ఉండేది ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అనేవాటి ధర్మపురం అరవింద్ తో పాటు మరో నాయకుడు కూడా బరిలో ఉంటారని చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా విజయ దుందుపి ముగించింది. దీంతో 4-5 అభ్యర్థులు కూడా ఆశావాళ్ళు కూడా తాము పోటీలో ఉంటారని చెప్పి కూడా అప్లై చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో కవిత కావచ్చు, ఇంత మరొక అభ్యర్థి కూడా బరిలో ఉండే అవకాశం కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కవిత కూడా ఇంతవరకు తాను నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి ఇంతవరకు ప్రకటించలేదు. అయితే కవిత ఒకవేళ వేరే పార్లమెంట్ కూడా బరిలో ఉంటే మాత్రం నిజామాబాద్ అభ్యర్థిగా ఎవరు అన్న దానిపై కూడా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది పరిస్థితి కనిపిస్తుంది. తాము కవితలు ఒకవేళ కవిత పోటీ చేయకుండా తాము బరిలో ఉంటామని చెప్పి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు ప్రకటించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు రాజశేఖర్.
రైట్ ఒకటి నవీన్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కూడా ముగిసినటువంటి పరిస్థితి. ఎవరెవరు అక్కడ నుంచి ప్రధానంగా దరఖాస్తులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రధానమైనటువంటి పోటీ అంటే కవిత పాల్గొనకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమైనా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన చాలా మీటింగుల్లో అక్కడ సమావేశంలో సంబంధించినటువంటి కొన్ని సందర్భాల్లో కూడా ఆమె సమన్వయం చేయడంలో అక్కడ కార్యకర్తలు కానీ నేతలు కానీ సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం వల్లే గతంలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉందని ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ పూర్తిగా చూసుకుంటే బీజేపీ కానీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ నుంచి ఎవరు రేసులో ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్ నవీన్, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండబోతున్నటువంటి పరిస్థితి ఉందా? అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఎమ్మెల్సీ కవిత, ఇప్పుడు ఉన్నటువంటి కవిత ఎవరైతే ఉన్నారో గతంలో పోటీ చేసినటువంటి పరిస్థితి, సవాల్ విసిరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇప్పుడు పూర్తిగా పరిస్థితులు మారిపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ప్లీనరీ సమావేశాలు కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేయకపోవడం వల్లే ఓడిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పిన పరిస్థితి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దరఖాస్తులు ఎన్ని వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజామాబాద్కు సంబంధించి. ప్రధానంగా చూసుకుంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఇటు బీఆర్ఎస్ పార్టీ తన గ్రాఫ్ కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఇటు నిజామాబాద్ జిల్లా కంచుకోటగా ఒకప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కంచుకోటగా ఉండేది. అన్ని స్థానాలు రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ సూప్ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఎంపీ కూడా కవిత నిజామాబాద్ పార్లమెంటు తరఫున కూడా ఎంపీగా 5 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత బీజేపీ అక్కడ ఫామ్ ఉంది. బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ పోటీలు ఉండడంతో అరవింద్ ఇక్కడ ఉన్నటువంటి రైతులను గెలిపించుకున్నారు. అయితే పసుపుకి రైతులు ముఖ్యంగా ఇటు పసుపు రైతు బోర్డు తెప్పిస్తారని చెప్పి కవిత చెప్పి ఇంతవరకు తేలేదు. కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ కవితను ఓడించేందుకు కూడా అనేక మంది ఇటు పసుపు రైతులు కూడా నామినేషన్ వేశారు. దీంతో కవిత ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తర్వాత మొన్న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఇటు గ్రాఫ్ పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో కేవలం బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉన్న పరిస్థితి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా చాలా స్థానాలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలా స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అనేక మంది సీనియర్ నాయకులు కూడా ఇక్కడ నుండి గెలుపొందారు. దీంతో ఇదే చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మంది ఇటు మాజీ ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు చాలా మంది అభ్యర్థులు కూడా బరిలో ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. బీజేపీ తరఫున ఇటు ధర్మపురి అరవింద్ తో పాటు మరో కొందరు కూడా తాము బరిలో ఉంటామని చెప్పి కూడా ప్రకటించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎస్ నవీన్ ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ పార్టీకి సరైన అభ్యర్థులు లేకపోవడం, ఒకవేళ కవిత పోటీ చేయకపోతే ఈ అంశం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు మనం. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ముందు నుంచి కూడా ఉన్నటువంటి గ్రాఫ్ కనిపిస్తుంది. ఇక్కడ ఓట్లు చీలితే కనుక ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం. కవిత ఇక్కడ బరిలో ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ ఓట్లన్నీ ఇటు కాంగ్రెస్ వైపు మళ్ళీ పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక స్థానాలు గెలుపుకుంది. మంచి జోష్లో ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. తను వచ్చిన మరి 2 నెలలు కూడా కాకముందే కూడా అనేక 2 గ్యారంటీ హామీలను అమలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు మరో హామీని కూడా నిలబెట్టుకుంది. దాంతో పాటు మొన్ననే కూడా ఇటు 500 సిలిండర్, దాంతో పాటు ఇటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. దీంతో అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తాము ఇచ్చిన హామీ ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటుంది. ఖచ్చితంగా 100 రోజుల్లో తాముకు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో అవన్నీ పూర్తిగా నెరవేర్చుకుంటారని చెప్పి కూడా ప్రజలు విశ్వసిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఆటోమేటిక్ గా ఇటు రానున్న పార్లమెంట్ లో మాత్రం ఖచ్చితంగా ఓటర్లు మాత్రం ఏదైతే బీఆర్ఎస్ వైపు ఉన్నట్టు ఓటర్లు చాలా మంది కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పొచ్చు. అయితే దీంతో ఒకవేళ కవితగా మాత్రం ఇక్కడ వరిలో ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మెదక్ సంబంధించి సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ చైర్మన్కి సంబంధించి అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల క్రితం నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా కౌంటింగ్ చూసుకుంటే అవిశ్వాస తీర్మానంపై నెల 9న ఓటింగ్ ఉండబోతుంది. సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా ఎవరికి ఎక్కువగా మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తుంది? సొంత పార్టీ నేతలే, బీఆర్ఎస్ పార్టీయే అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లాలో వరుస షాకులు తగులుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి అని మనం చెప్పవచ్చు. 2 రోజుల క్రితమే
సొంత పార్టీ కౌన్సిలర్లు అంటే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా చైర్మన్ పైన నారాయణఖేడ్ అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఓటింగ్ లో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంలో నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా సంగారెడ్డిపల్లి చింతప్రభాకర్ మరో షాక్ తగలబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన సొంత ప్రాంతమైనటువంటి సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. సొంత పార్టీ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గత నెల 18వ తేదీన సంగారెడ్డిలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ను కలిసి టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సొంత పార్టీ చైర్పర్సన్ పిల్లోడి జయమ అదేవిధంగా సొంత పార్టీ చైర్మన్ పిల్లోడి జయమపై అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి పరిస్థితి మనం సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తము 26 వార్డులు ఉండగా అందులో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 13 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరోవైపు 9 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఒకటి బీజేపీ గెలుపొందగా మరొకటి ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు 2 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే గత డిసెంబర్ 19వ తేదీన సొంత పార్టీ కౌన్సిలర్ కాదు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చైర్పర్సన్ పిల్లోడి జయమపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పి కూడా జిల్లా అదనపు కలెక్టర్ ను సంగారెడ్డిలో కలుసుకున్నారు. వారు నోటీస్ ఇవ్వడం జరిగింది. అది నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రస్తుతం ఉన్నటువంటి చైర్పర్సన్ పిల్లోడి జయమ. ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఆపాలే స్టే తీసుకురావాలని చెప్పి స్టే ఇవ్వాలని చెప్పి కూడా విన్నవించింది. కానీ కోర్టు కేసును కొట్టేయడంతో ఈ నెల 9వ తేదీన సదాశివపేట మున్సిపల్ సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు అధికారులు సిద్ధమయ్యారని చెప్పవచ్చు. నేపథ్యంలో పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. కానీ గతంలో అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లాలోని అనేక చోట్ల ఉన్నటువంటి మున్సిపాలిటీలో తమకు బలం లేనప్పటికీ కూడా పార్టీ కౌన్సిలర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్స్ అఫీషియల్ ఓట్లతో కానివ్వండి అంటే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ను బెదిరించి కానీ మొత్తానికైతే చైర్మన్ పీఠాలు దక్కించుకున్నప్పటికీ కూడా ఒకటొకటిగా బీఆర్ఎస్ పార్టీ కోల్పోతుందని చెప్పవచ్చు. తాజాగా ఈ నెల 9వ తేదీన జరగబోయేటువంటి కౌన్సిల్ ఎన్నిక ప్రత్యేకంగా జరగబోయేటువంటి ఎన్నికల్లో సదాశివపేట మున్సిపల్ సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానం సంబంధించి చర్చ జరగబోతుంది. ఈ నేపథ్యంలో మెజార్టీ కౌన్సిలర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోని ఒక కౌన్సిలర్ ఎవరైతే చైర్మన్ పీఠాన్ని కోరుకుంటున్నారో కౌన్సిల్ సంబంధించి కూడా ఇప్పటికే అందరూ కూడా విహారయాత్ర పేరుతో క్యాంపు రాజకీయాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా అక్కడ కౌన్సిలర్ అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అపర్ణ పార్టీని కోరుకుంటున్నారు. ఆమె క్యాంప్ సంబంధించి క్యాంపుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది కౌన్సిలర్ అందరినీ కూడా. అయితే 9వ తేదీన మరి అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుందా లేదంటే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఎక్కువ నేపథ్యంలో అపర్ణ పార్టీ మళ్ళీ కౌన్సిలర్ అవుతారా లేదంటే అవిశ్వాసం దిగిపోతుందా అనేది మాత్రం చూడాల్సింది. కానీ సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతప్రభాకర్ గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూడా ఆయన సంధాయించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏ కౌన్సిలర్ కూడా వినే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఎన్నికకు సంబంధించి కూడా ఈ నెల 9వ తేదీన ఎన్నిక అదేవిధంగా ఓటింగ్ అనివార్యమైందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్ సునీల్, ఇక్కడ మనం మాట్లాడుకున్న మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే 13 స్థానాలు అనేవి బీఆర్ఎస్ పార్టీ ఉంటే 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ. ఇవి రెండు కలిపితే కనుక ఎందుకంటే సొంత పార్టీ నేతలే అక్కడ అవిశ్వాస తీర్మానానికి మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అక్కడ అవిశ్వాస తీర్మానంలో నెగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనుకోవచ్చు మనం. అయితే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమపై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం మద్దతు ఇస్తున్నామని చెప్పి కూడా డిసెంబర్ 18వ తేదీన ప్రకటించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ వైపు మిగతా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఈ ఓటింగ్ లో ఓటు వేస్తారా ఆయనకు మద్దతుగా లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరోసారి ఈ చైర్మన్ పీఠాన్ని కోరుకుంటున్నటువంటి అపర్ణ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది మాత్రం ఈ నెల 9వ తేదీన తేలనుంది రాకేష్. పార్టీ అధికారం ఉంది కాబట్టి దాదాపుగా ఎక్కడ అవిశ్వాసం పెట్టినా అధికార పార్టీకే ఎక్కువగా సపోర్ట్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తుందా? టఫ్ ఫైట్ ఉండే సాధ్యం ఏమైనా కనిపిస్తుందా సునీల్? ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. నారాయణఖేడ్ లో కూడా అధికార పార్టీ బీఆర్ఎస్ చైర్మన్ అదేవిధంగా చైర్పర్సన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఉన్నప్పటికీ కూడా సొంత పార్టీ కౌన్సిలర్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందరు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఇటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నారాయణఖేడ్ పీఠాన్ని
అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సదాశివపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాదు మొత్తానికైతే ఈ నెల 9వ తేదీన జరగబోయేటువంటి ఓటింగ్ సంబంధించి కూడా ఆ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ వైపు సహజంగానే మొగ్గు చూపుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అదేవిధంగా అనేక హామీలు ఇచ్చి గెలుపొందినటువంటి పరిస్థితిలో సదాశివపేట మున్సిపల్ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలనే సహజమైనటువంటి ధోరణి కూడా కౌన్సిలర్ లో ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావించవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల వేడి కనిపిస్తూ ఉంది. సో టికెట్ల కోసం ఆశావాహులు ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ నుంచి ప్రధానంగా పోటీదారులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, పోటీ కూడా రెండు పార్టీల నుంచి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్లో ఒకరిద్దరు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పోటీలో. సో ఎన్నికల్లో విముఖ పోరే సాధారణంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా ఇప్పుడు చూస్తే పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీలోకి వలసలు కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అత్యధికంగా చేరికలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తంగా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల వేడైతే ఇక్కడ రాజుకుంది. ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా పడకముందు, ఇంకా ఎన్నికలకు చాలా సమయం కూడా మిగిలింది. ఈ వేళలో ఇక్కడ మాత్రం ఆ పోటీ అంటే పార్లమెంట్ టికెట్ దక్కించుకోవడం కోసం ఆ ప్రధాన పార్టీలలో ఒక రకమైన పోటీ అయితే నెలకొంది. ఆ ప్రధాన ఇక్కడ ఎలాగైనా సరే ఈసారి ఎంపీ సీటు గెలవాలనేటువంటి ఒక ఆకాంక్ష ఈ మూడు పార్టీల్లోనూ ప్రధానంగా కనిపిస్తోంది. అయితే ఇందులో చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత చాలా ఊపు మీద ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ అసెంబ్లీ సీట్ కోల్పోవడం జరిగింది. ఎలాగైనా ఈసారి అసెంబ్లీ టికెట్ అసెంబ్లీ సీట్ పోవడంతో కనీసం పార్లమెంట్ లో ఖచ్చితంగా గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఆ తర్వాత స్థానిక అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఆ పార్టీ బలోపేతం కోసం తీవ్రమైనటువంటి కృషి చేశారు. ఆ తర్వాత ఎన్నికల అనంతరం దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో వీరి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఇక్కడ గతంలో మునుపెన్నడూ లేని విధంగా కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఇక్కడ పార్టీ బలోపేతంగా అంటే చాలా బలంగా పుంజుకుంది. ఖచ్చితంగా ఇక్కడ పార్లమెంట్ లో స్థానాన్ని దక్కించుకోవాలనేటువంటి ఆకాంక్ష ఆ కాంగ్రెస్ లో అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ నుంచి కూడా పోటీ కూడా తీవ్రంగా ఉంది. దాదాపుగా గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఏఐసిసి సభ్యుడు నరేష్ యాదవ్, అలాగే అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక ఆడే గజేందర్, వీళ్ళతో పాటుగా ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ పోటీకి సై అన్నట్టుగా సమాచారం అందుతోంది. దాదాపుగా గత శనివారం లోపే ఏదైతే ఏఐసిసి ఆదేశాల మేరకు అక్కడ దరఖాస్తుల ప్రక్రియ గాంధీ భవన్ లో జరిగిందో ఆ గాంధీ భవన్ దరఖాస్తుల ప్రక్రియకి ఇక్కడ ఈ పార్లమెంట్ స్థలం నుంచి 15 నుంచి 20 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఒక సీటు కోసం ఇంతమంది దరఖాస్తు చేసుకోవడం దాదాపు ఇక్కడ ఒక ఆసక్తి అయితే నెలకొంటుంది. ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరు పోటీలో నిలుస్తారు? ఎందుకంటే ఇది ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి మరి ఎస్టీలో ఉన్నటువంటి ఒక ఆదివాసీలకు ఆ టికెట్ కేటాయిస్తారా, లేదా లంబాడా సామాజిక వర్గానికి ఆ టికెట్ దక్కుతుందా అనేటటువంటి ఒక ఆసక్తి అయితే ఇక్కడ జిల్లాలో నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాత్రము ఎవరికి టికెట్ దక్కినా కూడా ఆ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉందని అటు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, అలాగే అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మాత్రం ఖచ్చితంగా ఆయన ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచే ఆ జిల్లాలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రతి గ్రామం నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి బలోపేతం అంటే పార్టీ బలోపేతం కోసం బీఆర్ఎస్ నుంచి చేరికల్ని ప్రోత్సహించారు. అందుకని అనుగుణంగానే ఇక్కడ ఆదిలాబాద్ లో ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా ముమ్మరంగా చేరికలైతే ఆ పార్టీలోకి కొనసాగారు. ఇక రెండోది బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే ఆ బీజేపీలో కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ పార్టీ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో అనూహ్యంగా 4 స్థానాలు గెలుచుకున్నటువంటి ఒక బీజేపీ ఈసారి మరింత ఉరకలేస్తోంది, ఉత్సాహంగా ముందుకు కదులుతోంది. ఎందుకంటే వాటికి ఈ పరిధిలో పార్లమెంట్ పరిధిలో 4 స్థానాలు దక్కడంతో విజయం నల్లరి మీద నడకలా భావిస్తోంది బీజేపీ. అందుకు అనుగుణంగా అక్కడి నుంచి కూడా అంటే బీజేపీ నుంచి కూడా పోటీ ఆ టికెట్ కోసం తీవ్రంగానే ఉండేలా కనిపిస్తోంది.
అక్కడ ఆల్రెడీ ఇంతకు ముందే అంటే కేంద్ర హైకమాండ్ సూచించిన విధంగా సిట్టింగ్ ఎంపీకే టికెట్ దక్కుతుందని మొదట్లో భావించారు. ఆ తర్వాత ఇక్కడ 1 by 1 రోజు రోజుకు అక్కడ ఆశావాహుల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో మరి ఈసారి ఆయనకు టికెట్ దక్కేది డౌట్ గానే కనబడుతుంది అనేటువంటి ఒక సమాచారం అయితే ఇక్కడ వ్యక్తమవుతోంది. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఈ గతంలో ఈ యొక్క బీఆర్ఎస్ నుంచి బీజేపీలో వచ్చిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, ఆ తర్వాత ఖానాపూర్ నుంచి అసెంబ్లీ నుంచి ఓడిపోయినటువంటి ఒక రమేష్ రాథోడ్, ఆ తర్వాత నిన్న మొన్న కొత్తగా చేరినటువంటి ఒక జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆ తర్వాత మహిళల నుంచి కూడా పోటీ ఉంది. ఇక్కడ రిమ్స్ లో పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ సుమలత, అలాగే డి శ్రీలేఖ అని కొత్తగా పేరు తెరపైకి వచ్చింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ బీజేపీ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు పార్టీల నుంచి కూడా పార్లమెంట్ అభ్యర్థి టికెట్ కోసం అయితే గట్టి పోటీ అయితే నెలకొనలా ఉంది. అయితే ఆ ఎన్నికలు వచ్చినప్పుడు అంటే ఎవరికి టికెట్ దక్కినా కూడా ఎన్నికల సమయానికి మాత్రం ప్రధానంగా పోటీ ఈ రెండు పార్టీల మధ్య ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ద్విముఖ పోరు తప్పేలా కనపడడం లేదన్నట్టుగా రైట్ ప్రధానంగా సత్యనారాయణ చూసుకుంటే పరిస్థితులు అంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అనేవి ఎక్కువ ఏ పార్టీ అయితే తీసుకోగలుగుతుందో, ఎక్కువగా వలసలు ఎవరినైతే రాబట్టుకుంటుందో సో వారికి ఎక్కువ అవకాశం ఉందంటారు. ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి గత మంత్రికి ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేకపోతే మిగతా పార్టీకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా ఎంపీ స్వయం బాబురావుకు సంబంధించి ఆయన గతంలో కంది శ్రీనివాసరెడ్డికి కొంచెం సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితులు. సో ఇక్కడ అది కూడా కొంతవరకు ఫ్యాక్టర్ ఒకవేళ ఆయనకు వస్తే కనుక పోటీ ఎలా ఉండబోతుంది, సో ఇలాంటి పరిస్థితి ఏమైనా ఇలాంటి ఫ్యాక్టర్ కూడా ఆలోచించి సీటు బీజేపీ పార్టీ ఇచ్చే అవకాశం ఉన్నాయని అనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్, అయితే బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా అయితే ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఆ పార్టీ పూర్తిగా క్యాడర్ అంతా ఇక్కడ తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత ఇక్కడ అంటే ప్రజెంట్ గా ఆ ఎంపీ స్థానానికి కూడా ఆత్రం సక్కు, ఆ తర్వాత మాజీ గుడం నగేష్ ఈ ఇద్దరు పేర్లే వినిపిస్తున్నాయి. మరొక మాట కూడా వినపడుతోంది, మాజీ ఎంపీ గుడం నగేష్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడు అనేటువంటి ఒక వార్తలు కూడా ఆ జిల్లాలో హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఇక ఆత్రం సక్కు ఒక్కడే ఇక్కడ మిగిలినట్టుగా ఉంది. ఆ తర్వాత ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక కేటీఆర్ సన్నిహితుడు ముఖ్య జాన్సన్ నాయక్ పేరు కూడా తెరపైకి రావడం జరుగుతుంది. అయితే మీరు అన్నట్టు ఒకవేళ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏదైతే బీఆర్ఎస్ కింద ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంటుందో అది ఎక్కువగా కాంగ్రెస్ కు పడే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఎక్కువగా చేరికలు కాంగ్రెస్ వైపే వచ్చాయి. బీజేపీకి ఆ పార్టీ నుంచి కేవలం ఒకరిద్దరు